సాక్ష్యం ఏంటంటే, నా ఇంటి విషయంలో దేవుడు అద్భుతం చేశాడండి. ఏంటంటే ఇల్లు సేల్ చేసేద్దాము లేదంటే తనఖా పెడదాము అని 2 రకాలుగా నేను అయితే అనుకున్నానండి. 2 రకాలుగా అనుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్పానండి, పాస్టర్ గారు దేవుడి చిత్తంలో ఏదో ఉంటే అదే జరుగుతామో, నువ్వు కంగారు పడకు, నీకు ఏది మంచిదైతే అదే జరుగుతుందని పాస్టర్ గారు చెప్పానండి. చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన అలాగే చేసుకుంటాను, అంటే నీ చిత్తం ఏంటో అది జరిగించని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అనుకుంటే మరి అందరినీ తనఖా గురించి అడుగుతున్నాను, కానీ అందరూ కూడా 5 లక్షలు దాటితే సేల్ చేసేయాలమ్మా, 5-6 లక్షల వరకే నీకు తనఖా రిజిస్ట్రేషన్ చేస్తాము, అందుకు దాటితే కనుక నువ్వు సేల్ చేసేసి మాకు ఇల్లు అది అప్పు చెప్పేయాలని చెప్పారండి. ఎంతమందిని అడిగినా అదే చెప్తున్నారండి. సేల్ కూడా తొందరగా అవ్వట్లేదు, వచ్చిన వాళ్ళందరూ తక్కువగా అడుగుతున్నారు. ఏంటి అవ్వ కష్టాలు చూస్తే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఎలా భగవంతుడా తండ్రి నువ్వే ఉన్నావు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మరి నువ్వే ఏది వారమో తెరువంటే అప్పుడు తనఖా కోసం తనఖాకి ఒకరు వచ్చారండి. ఒకరు వస్తే అప్పుడు అనుకున్న రీతిగా 10 లక్షలకే నాకు తనఖా అయితే జరిగిపోయిందండి. దేవుడు ఈ గొప్ప సాక్ష్యం అయితే 5-6 లక్షలకే సేల్ అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పక్కకి వెళ్ళిపోయి 10 లక్షలకి కూడా తనకాయ చేయించేలాగా సేల్ అవటంలో దేవుడు నా విషయంలో కృప చూపించాడు. అది చిన్న సాక్ష్యం దేవుడి.